ఎట్లా మరి మీ గాంధీ విగ్రహం కోసం మీ అపార్ట్మెంట్లు అడుగుతున్నా ఇచ్చేస్తున్నారా మీ ఇల్లు? మేము ఇవ్వమండి, ఇవ్వము. గాంధీ గారు ఇది కోరుకోలేదు. ఆయన అహింస. ఆయన ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెట్టుకోమండి, సంతోషం. ఆ విగ్రహాన్ని ఎక్కడైనా ఆయన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకుని పెద్ద పెద్ద విగ్రహాలు కట్టుకోవచ్చు. ఇక్కడ మూసి ప్రక్షాళన చేసుకోవచ్చు, కొంతవరకు పర్వాలేదు. ఈ బిల్డింగ్ని మాత్రం మధు పార్క్ నుంచి టచ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఇంతమంది జనాలు 450 ఇళ్ళని కుటుంబాలని మాత్రం ఆయన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఇది మేము అందరం కలిసి ఒకటే కుటుంబంలో ఉన్నాము. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి మేము వెళ్ళలేము. వెళ్తే మా ప్రాణాలు ఎట్లా ఉంటాయి చెప్పలేము. పెద్ద వయసు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? ఇక 4-5 సంవత్సరాలు కొనుక్కున్నాము ఇక్కడ. కానీ అందరితో బాగా ఇక్కడ ఒక కుటుంబంలాగా అలవాటు పడిపోయాము. పెద్దవాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉంది. అందరం ఇక్కడ చాలా 70 ఏళ్ళు 10 ఏళ్ళు అందరం కూడా ఒక కుటుంబంలా ఉన్నాం కదా, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కదిలే ప్రసక్తి, ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, 20 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఎట్లా చేస్తాయి? ఏమి ఇచ్చినా మీకు అది దానికోసం ఏదైనా ఫైట్ చేయడానికి అందరూ నిర్ణయించుకోండి. అంటే దాదాపు ఎవరైతే ఎవరో వాళ్ళు బుల్డోజర్లు కూడా పంపడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్. బుల్డోజర్ పంపినా మేము దానికి అడ్డంగా మమ్మల్ని మా మేయించి వెళ్ళమనండి. మరి ఇంకా ఏ వస్తారు? మా మీద నుండి పోనీయండి. ఎలా పోతాయండి? ఏం పోతాయండి? అంటే గవర్నమెంట్ అంటే అందరినీ రక్షించేదిగా ఉండాలి కానీ భక్షించేదిగా ఉండకూడదండి. బుల్డోరలు వస్తాయారా అంటే ముందు బుల్డోరలు మా మీద నుండి పోయిన తర్వాత అప్పుడు కూల్చేయమనండి. అప్పుడు కూల్చేయమనండి, చూస్తాము. మేము వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది మా కళ అండి, మా స్వప్నము. మాకు ఇంకా ఆస్తులు ఏమీ లేవు. ఇదొక్కటే ఇల్లు, అది కాపాడుకుంటాము. రాజకీయవేత్తలు కూడా మాకు అండగా ఉంటానన్నారు. వాళ్ళతోని ఇది చేసి ఫైట్ చేస్తాము అంతే. మీ అపార్ట్మెంట్ ప్లేస్లో ఇంకొక దగ్గర ఇస్తా ఉంటున్నారు కదా, ఇంకోటి మేము అడిగామండి, మాకు ఎందుకు కట్టించడము? అవునండి, మమ్మల్ని మీరు వెళ్ళిపోండి, మీకు వేరే కట్టిస్తాము అనుకునే ప్రభుత్వము అక్కడే కట్టుకోవచ్చు కదా. ఉన్న అనవసరంగా కట్టి ఇలా ఉండేదాన్ని మమ్మల్ని బయటకు పంపించడము, మమ్మల్ని చేయడము కన్నా మీకు ఉన్నదంటున్నారు కదా, అక్కడే కట్టేసుకోండి. అంతేగాని మమ్మల్ని ఉన్న ఇళ్ళను కూల్చడం అనేది ఏంటండి? ఇది విడ్డూరం కాకుంటే కానీ కాదండి. ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళే ప్రసక్తే లేదు. ఎంపీఆర్ మాది. ఒక గాంధీ విగ్రహం కోసం ఈ అపార్ట్మెంట్ మరి ఎందుకు అపోజ్ చేసిన? గాంధీ విగ్రహం కడతా ఉంటున్నారు. గాంధీ విగ్రహాన్ని కట్టాలండి, గాంధీ విగ్రహాన్ని కట్టండి. ఇప్పుడు గాంధీ విగ్రహాలు లేవా? గాంధీ విగ్రహాలు అసలే లేవా చెప్పండి? మీరు ఉన్నాయి కదా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ఎవరో ఏ గవర్నమెంట్ వచ్చి గాంధీ విగ్రహం వస్తున్నది అని ఆయన చెప్పారా? గాంధీ గారు ఏమైనా చెప్పారా? కట్టియమన్నారా? ఇంతమంది ప్రజల్ని క్షోభ పెట్టమన్నారా? చెప్పండి. ఇంతమందికి క్షోభం చేపెట్టమన్నారా? వాళ్ళకి అన్యాయం చేయమని చెప్పారా? ఎన్ని కుటుంబాలు బజారున పడతాయండి? ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి? మా పిల్లలు, మేము, మా పెద్దవాళ్ళు, మాకు ఒక వయసు వచ్చేసింది. ఎక్కడ ఉంటాము మేము? ఎక్కడికి వెళ్తాము? ఎక్కడ ఉంటాము? మాకెవరు ఏ ప్లేస్లలో కట్టియద్దంటే ఆ ప్లేస్లో కట్టించిన ప్లేస్లో ఆయన్నే కట్టుకొని గాంధీ విగ్రహాన్ని. అంతేగాని కావాలన్న అవసరం అనుకుంటే మేము కూడా వచ్చి పూజలు చేస్తాము, దండం పెడతాము. అంతేగాని ఇది చాలా అన్యాయం అండి. ఏదో చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడి చేస్తుంటే అది భావ్యం కాదు కదండి. మన దేశాని కోసం గాంధీ నెహ్రూ చాలా త్యాగం చేశారు. అపార్ట్మెంట్ స్థలం ఇవ్వలేరా అంటున్నారు. అంటే ఏమండి, గాంధీ గారు అపార్ట్మెంట్ స్థలం ఇస్తారా? ఉండే నివాసాన్ని ఇస్తారా? చెప్పండి మీరు. మాకు నివాసాన్ని ఇస్తారా? ఉండే నివాసాన్ని ఎక్కడికి వెళ్తామండి? గాంధీ గారు అంటే మీరు కట్టుకోండి, మేము వెళ్ళిపోతాము, ఎక్కడో ఉంటాం, మాకు కూల్ చేయండి అని ఎవ్వరు అనరండి. ఎవరు అనరు. ఆ మహాత్ముడు కూడా ఒప్పుకోడండి. ఆ గాంధీ గారు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు అసలు. అలా అనుకుంటారా? అంటే మీరు కట్టుకోండి, మీ ఆనందం గురించి మేము వెళ్ళిపోతామని ఎలా అంటారండి? ఏమంటాం చెప్పండి? మధ్యతరగతి కుటుంబంలండి. మాకు వేరే ఇల్లులు కానీ ఆస్తులు పాస్తులు అసలు ఏమీ లేవు. ఉన్న ఒక ఇల్లును ఇస్తామా పర్యాటక స్థలంగా మార్చుకోవడానికి? అని మీరు అనుకున్న దానికి మేము ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి మీకు? మీరు చెప్పండి అమ్మా. ఎట్లా మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ గాంధీ సరోవర్ కట్టబోతున్నారు, ఎట్లా చూస్తారు? అనవసరం అండి, కట్టుకోండి. బోల్డ్ ప్లేస్ ఉందండి కట్టుకోవడానికి. మా అవి ఎంపీఆర్ టచ్ చేయకుండా ఎక్కడ కట్టుకున్నా మేము సహకరిస్తామండి. మా వంతు మేము సాయం చేస్తామండి. అంతే. ఆల్రెడీ ఇక్కడ బాపుఘాట్ దగ్గరలో ఉంది. బోల్డ్ ఉందండి, బాపుఘాట్ దగ్గర బోల్డ్ ప్లేస్ ఉందండి. గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి, బోల్డ్ ఖాళీ ప్లేస్లు ఉన్నాయండి. అవన్నీ రిక్వైర్ చేసుకుని కట్టుకోండి. మా ఎంపీఆర్ మటుకు మేము ఇవ్వము, మేము వదలం. మా హార్ట్ అండి ఇది. మేము రూపాయి కూడగట్టుకుని లోన్లు తెచ్చుకుని ఇప్పటికీ లోన్ కడుతున్నాం. మేము రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి వెళ్ళమంటే మేము ఎలా వెళ్తామండి? మా ఉన్న ఒక ఇల్లు వదిలేసుకుని చిన్నపిల్లలు ఉన్నారండి, పెద్దోళ్ళు ఉన్నారండి, హాస్పిటల్కి అన్నిటికీ దగ్గర అన్ని రకాలుగా మేము సెటిల్ అయ్యామండి. ఇక్కడ మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటామండి. ఏ కష్టం వచ్చినా అందరం కలిసి కట్టుగా ఉంటామండి.
ఏ ఎందుకు రోడ్డుకి అటువైపు ఖాళీ ప్లేస్ ఉంది, ఇటువైపు ఎందుకు మరి మీ రెసిడెన్సీ ఎందుకు కారణం ఏమైనా ఉన్నాయంటారా? ఆయనకే తెలియాలండి ఆ విషయం, ఆయనకే తెలియాలి. దేనికో బోర్డు ప్లేస్ ఉండగా మాది ఎందుకు 450 కుటుంబాల్ని రోడ్డు మీద పడేసి ఈ ప్లేస్లో గాంధీ విగ్రహం కట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా. ఇట్లా మెయిన్ రోడ్డు పక్కనే ఉంది మీ అపార్ట్మెంట్. అందుకనే మెయిన్ రోడ్ పక్కన ఉంది కాబట్టి మాట దీని మీద పడింది వాళ్ళ దృష్టి, అంతకంటే ఏమీ లేదు. అంటే మంచి రేట్ వస్తుంది అనుకుంటున్నారా ఎట్లా? మేము రేటు గురించి మేము దేని గురించి మేము ఆలోచించట్లేదండి. మా ఇల్లు మా ఎంపీఆర్ మాకు కావాలి అంతే. మేము డబ్బుల కోసం దేని గురించి కూడా మేము ఆశించట్లేదండి. మా ఇల్లు మాకు కావాలి అంతే. ఎట్లా మరి దాదాపు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ అసోసియేషన్ అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తామండి. అందరం కలిసి హరి నాయకులు, దేశ నాయకులు వచ్చారు, వేరే నాయకులు వచ్చారు. ఎట్లా మరి చెప్పండి, మీకు 60 రోజులు టైం ఇచ్చారు, ఈ 60 రోజులు ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతామండి, అందరం కలిసి ఎట్లా చద్దామా అని ఆలోచిస్తాం. అంతకంటే ఏం చేస్తామండి, పెద్దవాళ్ళం మేము పైసా కూడబెట్టుకొని ఇల్లు కొట్టుకున్నాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మేము అన్ని రిజిస్ట్రేషన్ స్థలాలు కాబట్టి తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి తీసుకుంటా అంటే మేము ఎక్కడ వెళ్తామండి? పిల్లలు చదువుతున్నారు, ఎగ్జామ్ ఉంది, పిల్లగాడైతే టెన్షన్ పడిపోతున్నాడు, రేపు ఎక్కడ వెళ్ళిపోతాం, ఏ రాత్రి ఏమవుతుందో అని భయం పడుతుందండి మాకు. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి, మాకు ఎంత డబ్బులు వద్దు, మా ఇల్లు మాకు ఇక్కడ చేయండి. మా కష్టార్జితంతో మేము కట్టుకున్నాం. ఎట్లా అమ్మా ఒక్క చెప్పండి, పేపర్లో ఆల్రెడీ మీరు యాడ్ వేశారు, ఆ న్యూస్ చూడంగానే మీకు ఏమనిపించింది? ఏమో టెన్షన్ అండి, ఏమిటి అసలు 5 వరకేమో మాది నాలా పక్కన ఉంది పోతుంది అనుకున్నారు, పోలేదు. కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న టైంలో మళ్ళీ ఇది బాంబులో పేలిస్తే ఎప్పుడు అర్ధరాత్రి మా ఇంటి మీద బాంబులు పడతాయో అన్న స్థితికి వచ్చామండి మా పరిస్థితి. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి. అందరూ పైసా కూడబెట్టుకొని మేము ఇక్కడ అందరూ ఎట్లా ఉన్నామంటే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఏదొచ్చినా ఓ పండగ అని ఇదే అని అందరం కలిసి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అందరినీ విడదీసినట్టు అయిపోతుంది. కాబట్టి మాకొద్దు, మా ఇల్లే మాకు కావాలి. చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఒకవేళ చాలా మంది ఉన్నారండి, ఏం చేయాలి సీనియర్ సిటిజన్? ఇప్పుడు వేరే అపార్ట్మెంట్ తీసుకుంటాండి, అది కూడా లాక్కుంటాడని నేను అనుకుంటాను. ఒకటి తీసుకున్నాడు, రెండో తీసుకోవడం అనుకుంటామా లేదా? ఏమో చెప్పలేమండి. ఇది కూడా మాది మంచిదే, రిజిస్ట్రేషన్ ల్యాండే, మేమే ఆక్యుపై చేసి గుడిసెలు కట్టుకున్నది కాదు. కాబట్టి మా ఈ స్థలాలు మాది పోయినప్పుడు రేపు ఇంకోటి పోదానికి గ్యారంటీ అయింది. ఇవ్వగలుగుతారా? ఏ ప్రభుత్వం ఇస్తున్నా ఇవ్వదు. గాంధీ ఇస్తారండి, గాంధీకి చాలా స్థలాలు ఉన్నాయి. మా పక్కన పెట్టండి, బోలేడు, మా ఎదురుగా స్థలం ఉంది, వెనక ఉంది అంటారు, కట్టండి, వద్దనట్లా. మేమైపోవాలండి, మేమైపోవాలి. వస్తే చేయండి, డెవలప్ చేసుకోండి, బాగా ఉండండి, వద్దనట్లేదు. మేము దేనికి వ్యతిరేకనాడు, కానీ మా ఇల్లు మాకు కావాలి, అది మటుకు చెప్తున్నాం. ఈ ప్లేస్లో గాంధీ సరోవర్ కట్టి మీకు వేరే దగ్గర ఇస్తామంటున్నారు కదా? ఏమో చెప్పలేమండి, మాకొద్దు, మా ఇల్లు మాకు ఇస్తున్నవి కావాలి, ఎందుకు వేరే చోట? మూసి పక్కనే ఉంది, ఫ్లడ్స్ వస్తాయి, దోమలు, వాటి ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు కదా? చాలా వచ్చిన దోమలు మేము డెవలప్ తగ్గించుకొచ్చామండి మేము, తెలుసా అండి. ఇదివరకు మొదట్లో అయితే 10 ఏళ్ల క్రితం అయితే ఏమో దోమలు ఉండేవి, అన్నీ చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం ఈ న్యూస్ తెలియగానే ఈ 500 ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతున్నాయి? చాలా బాధపడిపోతున్నారండి, నిద్రలు ఉండట్లేదు, తిండి తినట్ల. పిల్లలైతే ఎగ్జామ్స్ అండి, మనోడు రేపు ఎక్కడికి వెళ్తాం? మన రోడ్డు మీద ఉంటామా? ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కలుషితం చేయకండి. మా ఇల్లు మాకు కావాలి, మేమందరం అందే అనుకుంటున్నాం, కానీ మాకు కోట్లు వస్తే డబ్బులు కావాలని ఎవ్వరు అనుకోవట్లా. మా ఇల్లు మాకు కావాలి. ఎట్లాంటి మధుపాక్ బ్రిడ్జ్లో ఎలాంటి వాతావరణం ఉంది ప్రజెంట్? మేమైతే యూనిటీగా ఉన్నామండి. మాదొక మినీ భారతదేశం మేడం. మధు పార్క్ అంటే మినీ భారతదేశం. అన్ని రాష్ట్రాలకు చెందినవారు, అన్ని భాషల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా బతుకుతున్నాం ఇక్కడ మేము. మీ స్లమ్ కూడా కాదు, ఒకవేళ మూసి కూడా మీకు దగ్గర లేదు, ఎందుకు మీకెందుకు నోటీస్ ఇవ్వడం కారణం ఏమంటారు? ఇంత 500 ఫ్యామిలీ ఎందుకు రోడ్డును పడేయాలనుకుంటున్నారు? పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇంటింటికి పర్సనల్ నోటీసులు ఏం రాలేదండి. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్థిరంగా ఉంది, ఒక ల్యాండ్ ఇది బాగా విలువైంది అనే ఉద్దేశంతో కావాలనుకుంటున్నారేమో. ఇందులో కొంచెం స్వార్థం కూడా ఉన్నది అనేది మా ఉద్దేశం. ఎలాంటి స్వార్థం ఉంది అనుకున్నారు? ఎందుకంటే 500 మంది ఫ్యామిలీస్ రోడ్డును పడుతుంది, ఎలాంటి స్వార్థం ఉంది? ఎలాంటి స్వార్థం అంటే ప్రతి మనిషికి ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను నా వరకు తినాలి అనేది ఉంటుందండి. తన ఆకలి కాకుండా చుట్టుపక్కల వాళ్ళు, తన చుట్టూ ఉన్న వాళ్ళ కడుపు నింపడం కోసము ఎదుటి వాళ్ళ కడుపు కొట్టడం అంటారు దీన్ని. అదే ఒక రేవంత్ రెడ్డి కోసం 500 ఫ్యామిలీస్ రోడ్డును పడాలంటారా? అంతే మరి. రేవంత్ రెడ్డి గారిని మేము ఎంచుకున్నాం, కానీ మమ్మల్ని ఆయన ఎంచుకోలేదు కదండి. ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా రేవంత్ రెడ్డి గారిని మేము ఎంచుకున్నాము.
ఆయన వలన మాకు కష్టాలు వస్తున్నాయి కానీ మా వలన అతనికి ఏ కష్టం రాలేదు కదండి. ఇట్లా దాదాపు ఈ గాంధీ సరోవర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ గాంధీ బొమ్మను కట్టబోతున్నారు. మీ ఫ్యామిలీస్ అందరి రోడ్ ఈ సరే అండి, మూసీ నది వస్తుంది అంటున్నారు, ఫ్లడ్ జోన్ అంటున్నారు. మరి 500 పోతే మా 450 కుటుంబాలే పోతాయండి ఒకవేళ వస్తే. మరి నువ్వు సరోవర్ పెడితే ప్రపంచంలో ఉన్న అందరినీ ఇక్కడ విజిటర్స్గా తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు తీసేశారు అనుకోండి, అప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చిన్నపుచ్చడానికా? అంతే కదా. భారతదేశంలో పలానా విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాము, మా ప్రాణాలు పోయినాయి అని చెప్పి మిగతా దేశాల వాళ్ళందరూ వీళ్ళ మీద యుద్ధం చేయడానికా? చెప్పండి. ఇప్పుడు పోతే భారతీయులు మా 450 మంది ఫ్యామిలీస్ ప్రాణాలే పోతాయి ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా కూడా. నువ్వు ఇది డెవలప్ చేసి రేపు ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ప్రపంచ దేశాల వాళ్ళు విజిటర్స్ వస్తారు కదా ఇక్కడ చూడడానికి, వాళ్ళందరూ చచ్చిపోతే భారతదేశం పరువు తలదించుకోవాలి కదా. భారతదేశం యొక్క ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా భారతదేశం ప్రపంచం ముందు ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి నీ వల్ల అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మేము హెల్ప్ చేస్తున్నాం అనుకోండి. గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిందంటే కంపల్సరీ ల్యాండ్ తీసుకుంటూ ఉంటుంది. ఎట్లా మరి మీరేమన్నా మాకు నోటీస్ పర్సనల్గా సీఎం గారు కానీ అతని ప్రతినిధులు కానీ వచ్చి ఎవరు ఇవ్వలేదండి, ఇవ్వలేదు. చెప్తున్నారు పేపర్ ద్వారా మాకు అవేర్నెస్ ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ మీరే అంటే చంపబోయే ముందు చెప్తుంటారు చూడండి, నెక్స్ట్ మిమ్మల్ని టార్గెట్ చేసామని ఒక క్లూ పంపిస్తున్నారు. భయం క్రియేట్ చేసి మనిషిని మానసికంగా చంపడం అంటారు చూడండి. మీ అపార్ట్మెంట్లో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ప్రజెంట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఎట్లా చూస్తారు? సీనియర్ సిటిజన్స్ అంటే మేడం ఏమైందంటే మనవరాళ్ళని పెట్టుకొని స్కూళ్ళు దగ్గరలో ఉన్నాయండి. మ్యాక్సిమం చాలామంది టీచర్సే ఉన్నారు ఇక్కడ. స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడానికి వాటికి ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పిల్లలు ఉంటున్నారు. బతుకుదేరు కోసం పిల్లలు వేరే ఊర్లు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా ఇదంతా మిడిల్ క్లాస్ అండి, ఇక్కడ కోటీశ్వరులు లేరు కదా. అట్లా ఎట్లా అపోజ్ చేయబోతున్నారు? చేసేదే ఉంది మేడం, అందరం యూనిటీగా మేము 5 చేతివేళ్ళు కలిసి ఉంటే ఎలా పిడికెడ్ అవుతుందో మేమంతా ఎంపీఆర్ మొత్తం ఒక పిడికెళ్ళలా నిల్చొని ఉన్నామండి. మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాము, దేనికైనా పోరాడడానికి సిద్ధపడి ఉన్నాము. మా పోరాటం అనేది అహింసావాది గాంధీ గారి మార్గంలోనే వెళ్తాము, హింసని మేము ప్రోత్సహించము. ఆయన ఒక జీవం లేని ఒక విగ్రహం పెట్టడం కోసం జీవించి ఉన్న ఎన్నో మనుషుల యొక్క ప్రాణాలని పణంగా పెట్టబోతున్నారు. అది ఎంతవరకు వెళ్తుందో ఎలా వెళ్తుందో మేము చూద్దాం అనుకుంటున్నాం.